హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ రెసిపీ ఒకటి చేశాను. నా ఫేవరెట్ ఎండు బొమ్మిడిల ఫ్రై. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటే మంచి టేస్ట్ ని ఆస్వాదిస్తారు. నన్ను నమ్మండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కేవలం 20 నిమిషాల్లోనే సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, పదండి. 50 గ్రాముల ఎండు బొమ్మిడిలను తీసుకొని ఈ సైజులో నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఒక 3 నిమిషాల పాటు పేనం పైన వేపుకోవాలి. 3 నిమిషాల పాటు వేపుకున్నటువంటి బొమ్మిడిలు ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక బౌల్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బౌల్లోకి తీసుకున్న బొమ్మిడిలలో 1 టీ స్పూన్ అంతా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను, ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మరొక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. తాలింపు వేగాక కట్ చేసుకున్నటువంటి మిర్చిని, ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన వెంటనే మనం ఇంత ముందే కడిగి పెట్టుకున్నటువంటి ఎండు బొమ్మిడిలను యాడ్ చేసుకోవాలి. అన్ని కడాయిలో వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇలా కొద్దిగా వేగిపోతాయి. సో మరొక 2 నుండి 3 నిమిషాల పాటు మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి వేపుకుంటూ ఉండాలి. చూసారా, 5 నిమిషాల తర్వాత ఇలా వేగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇందులోకి మిగిలినటువంటి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం కొన్ని ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాము తాలింపులో. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఉల్లిపాయలను వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. మరొక 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఆల్మోస్ట్ 50% ఉడికి. ఇప్పుడు మనం రుచికి సరిపడా మరొక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. సో 1 టీ స్పూన్ ఎందుకు వేసుకున్నానంటే మనం ముందే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరొక టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మరొక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే కర్రీ 80% ఉడికిపోయినట్టే. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను. మరొక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు మనం 2 టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. సో మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కర్రీ ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చిందా? మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.